హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. పెసర్లు ఎక్కువగా ఉన్నప్పుడు నానబెట్టి పెట్టానండి. అవి మొలకలొచ్చాయనమాట. మొలకలొచ్చిన తర్వాత మరీ మిక్సీకేసి దోస వేస్తే ఒక రోజు దోసనేనా అంటారని, సో ఈరోజు మాత్రం తాలింపు వేద్దామని డిసైడ్ అయ్యాను. అవేమో కొన్ని నీళ్ళు వేసి స్టీమ్‌లో పెట్టాననమాట. అంటే చిన్న సిమ్‌లో పెట్టి మూత పెట్టేశాను. చాలా కొన్ని అంటే చాలా కొన్ని వేశాను. మరి ఎక్కువైతే నీళ్ళన్నీ వంపేయాల్సొస్తది. అందులో ఉన్నటివన్నీ వేస్ట్ అయిపోతాయి కదా! అందుకని అలా చేసి పక్కన పెట్టేసానమాట. ఇప్పుడు వీటిని తాలింపేసి స్నాక్స్‌లాగా తిందామని ఇలా చేస్తున్నాను. ఫస్ట్ అయితే బాండీ తీసుకొని బాండీలో కొంచెం నూనేసి తాలింపు గింజలు వేసి అవి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసి అందులో వేసేసి కొంచెం లైట్‌గా ఇలా ఫ్రై అంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఫ్రై అవసరం లేదు ఉల్లిపాయలను. తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. యాక్చువల్గా ఇంకొంచెం ముందే వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎందుకంటే కొంచెం నూనెలో ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేస్తే బాగుంటుంది. అందుకని కొంచెం పక్కకని మధ్యలో వేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఉల్లిపాయలకంతా మరీ వేగిపోతాయి ఉల్లిపాయలు ఎక్కువగా. అలా వేగకూడదు అంటే మధ్యలో వేసుకొని ఇది మాత్రమే వేగేలాగా చేస్తున్నాను. ఎందుకంటే అది స్మెల్ వచ్చేస్తే అస్సలు బాగుండదు కాబట్టి కాసేపు అదంతా పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అనమాట. ఒకవేళ మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం లేదనుకోండి స్కిప్ చేయొచ్చు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోయినా కూడా సూపర్గా ఉంటుంది స్నాక్స్ లాగా. సో అది వేస్తే కొంచెం బాగుంటుందన్న ఉద్దేశంతో వేసాను. సో అల్లం తినడం చాలా ముఖ్యం కాబట్టి అలా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తాను. ఒక్కొక్కసారి నేను అది కూడా వేయను. మిగతా వాటిలో ఇంగువ వేస్తానమాట. ఇందులో ఇంగువ వేస్తే బాగుంటుందో లేదో తెలియదు. ఇప్పుడు ఇలాంటి వాటిలో నేను ఇంగువ వేయలేదు. సో ఫైనల్గా కొంచెం కలర్ కోసం పసుపు వేసాను. కలర్ అలాగే హెల్తీకి కూడా చాలా మంచిది కాబట్టి పసుపు వేసి కాస్త లైట్గా ఫ్రై చేశాను అనమాట. ఎందుకు అంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి తర్వాత అంటే నూనెలో కాస్త కాస్త వేయిస్తే పచ్చివాసన వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు మనం పెసర్లని ఇందులో వేసుకొని ఫైనల్గా కలిపేస్తే అయిపోతుంది. ఇంకొంచెం కారం వేస్తున్నానండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు చాలా కొన్ని ఉన్నాయి. పైగా పచ్చిమిరపకాయలు అస్సలు కారం ఉండవు. కొన్ని ఉన్నా సరిపోతుంది కారంగా ఉంటే. సో కారం ఉండవు కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే కారం వేసుకుంటున్నా. ఒక టీ స్పూన్ వేసానండి. మీకు కారం ఎక్కువ అవుతుంది, ఇంకొంచెం మీ పచ్చిమిరపకాయలు ఎక్కువగా కారం ఉన్నాయంటే ఈ కారం అవసరం లేదు. సో మాకు ఇక్కడ పచ్చిమిరపకాయలు కొంచెం లేవు కాబట్టి నేను అలా కారం యాడ్ చేస్తున్నాను. సో స్కిప్ అయినా చేసుకోవచ్చు అనమాట. ఇంకొంచెం లైట్గా ధనియాల పొడి కూడా వేస్తానండి. ఎందుకు అంటే బాగుంటుంది ఫ్లేవర్ అనమాట లైట్గా. సో మీకు ధనియాల పొడి కూడా ఇష్టం లేదు అనుకుంటే అది కూడా స్కిప్ చేయవచ్చు. ఇవన్నీ ఏం వేయకపోయినా కూడా ఇలా పెసర గుగ్గిళ్ళు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి వచ్చేసి మనం రొట్టెతో కానీ అన్నం పక్కన కానీ అలాగే స్నాక్ లాగా కానీ తినొచ్చు. చాలా బాగుంటుంది. ఈరోజు నేను స్నాక్ లాగానే చేశాను. మరి అన్నంలో కూడా సైడ్కి పెట్టుకొని తినేసామన్నమాట. ఒక వారం క్రితమో ఒక 10 రోజుల క్రితమో మా చెట్టుదంతా చింతకాయలన్నీ తెంపించామండి. సో చింతకాయలు కాదు, ఇది చింతపండు. సో చింతపండు అంతా తెంపించి ఇలా ఎండకేసి తర్వాత వీటికి ఉండే డొప్పలు పోయేలాగా అన్నీ కొడుతూ ఉన్నాము అందరం కలిసి. సో మాకు తెలియక ఏంటంటే ఒక్కొక్కటి కొడుతూ ఉన్నామన్నమాట. ఇలా ఒకరోజంతా వేస్ట్ అయ్యింది. సో పర్లేదు అంటే ఒకరోజంతా అలా కొట్టి కొంచెమే కొట్టాము. మాకు తెలియని ఒక పద్ధతి ఇక్కడ మా పొలంలో ఉండే ఒక అమ్మాయి నేర్పించింది. తన పేరు మాధవి. సో అలా కాదమ్మా, మొత్తం ఇలా దగ్గరికి వేసుకొని ఒక పెద్ద కట్టు తీసుకొని పటా కొట్టాలి. అప్పుడు అన్నీ ఒకేసారి డొప్పలు ఊడిపోతే ఏరాలి. మళ్ళీ ఇంకొకసారి తీసుకొని మరి పటా కొట్టి మరి డొప్పలు తీసేస్తే చాలా త్వరగా చాలా ఎక్కువగా చేయొచ్చు అని చెప్పింది. ఇంకా చెప్పాను కదండి, మేము ఇలా డొప్పలు కొట్టి తీయడం అప్పుడెప్పుడో మేము కరోనా టైంలో ఇలాగే మా పిల్లలు మేము అందరం కలిసి ఒక సంవత్సరం పాటు అనుకోండి, సంవత్సరం పాటు లేదా ఒక 2-3 నెలలు కలిసి కొట్టామన్నమాట. కిలోల కొద్ది చింతపండు ఇలా కొట్టి అలవాటు అయిపోయింది. అలాగే ఒక్కొక్కటే కొట్టాము. అప్పుడు కూడా తెలియదు అనమాట. ఇప్పుడు కొంచెం ఒక కొత్త పద్ధతి నేర్చుకున్నాము.
సాయంత్రం నుంచి రాత్రి 8:30 9 వరకు కూర్చొని కొడితే ఇంత అయిందనమాట. సో ఇది చాలా కొంచెం అయింది యాక్చువల్గా. ఈ మొత్తం ఒకే పూట కొట్టేయచ్చంట. సో 2-3 బస్తాలు మొత్తం ఒక పూటలోనే, అంటే ఒక 2-3 గంటల్లో కొట్టేయచ్చు. మాకు తెలియదని చెప్పాను కాబట్టి మళ్ళీ రాత్రి అయింది. మిగతాదంతా మరుసటి రోజు కొట్టుకుందామని తీసి పెడుతున్నాము. సో మరుసటి రోజు అమ్మాయి వచ్చి చెప్పేంత వరకు మాకు తెలియదు అనమాట. మెయిన్ నాకు తెలీదు. సో అలా ఈరోజు ఇంత కొంచెం కొట్టాము. తర్వాత రోజు మొత్తం కొట్టేసానులేండి. 1 గంటలో మొత్తం 2 బస్తాలు అయిపోయింది అనమాట. ఈ సమ్మర్లో మా పిల్లలు కొత్తగా ఈత నేర్చుకుంటున్నారు. తర్వాత ఇప్పేస్తారు, వస్తాడు అంతే. భయం వేస్తుంది. దుక్కు ఏం కాదు, దుక్కు అదే అదే ఇదా అని కడతాను. ఉడికేసుకొస్తారా అట. ఓ నడు కొట్టుకుంటా కాలు చేసి కొట్టుకుంటేనే అలవాటు అవుతుంది. అది చూడు లేకుండా కొట్టవచ్చు అట్ట. చేతి ఇట్లా జో ఇట్లా ఇట్లా దేవుకుంటా కాలు కొట్టుకుంటా ఓ నువ్వు ఆడి తిరిగి తిరుగు. అది కాదు కాలం తనే కడుకుంటా మొదల చేతిలో దిగు. ఇంకా కాలు నిలుదాను. కొట్టు టమాటా దాకా ఆడికి పోయి అక్కడ నువ్వు లేదనుకో కొట్టు. పోతలేదు కదా ముందుకి. ఏం నమ్ముతాం ఇది ఇవ్వండి. ఇది అది ఇది అది కాదు అది గట్టిగా కాదు. గొడవ చూస్తావు. నెక్స్ట్ ఇట్లా